ఎవరు సార్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. గంటల తరబడి మేమంతా టీవీలో చూస్తున్నాం. ఏం జరుగుతుందో మొత్తం అంతా ఒక డ్రామా లాగా చూస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ లేదా? అసలు వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదా? వెళ్ళదలుచుకోలేదా? ఎవరు ఫోన్‌లు ఎత్తొద్దని చెప్పుంటారా? ఏమనుకుంటున్నారు? ప్రభుత్వమే కుట్రదారు లేనప్పుడు ఏం చేస్తారండి? ప్రభుత్వమే కుట్రదారులా? 100% అటాక్ కూడా. అటాక్ విత్ ది పర్మిషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. హ్మ్. లేకపోతే ఈ అటాక్ జరగదు. నేను 20 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నా. ఓ హ్మ్. నాయకుడి ఇంటి పైన కొన్ని గంటల తరబడి మాబ్ వచ్చి అటాక్ చేసి 4, 5 గంటలు అక్కడే ఉండి, అక్కడే తాగి తగలబెట్టిపోవడం అనేది 7 గంటలు సార్. నేను చూడలా. ఆ! 7 గంటలు 5 to 12:25 డీజీపీ ఆఫీస్ నుంచి బలగాలు రావాలన్నా కూడా 15, 20 నిమిషాలు వచ్చేస్తారు కదా! వచ్చి అక్కడే ఉండే సార్. ఇంక మీకు చెప్తున్నా అక్కడే ఉండే బలగాలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బలగాలు అక్కడే ఉండే. హ్మ్. నా దగ్గర ఇంతకు ముందు గన్మెన్లుగా పనిచేసిన వాళ్ళు బయట నుంచి మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. హ్మ్. పోలీస్ అంతా ఉంది, మీరేం రాంబాబు గారికి ఏం జరగదు, హ్మ్. ఎస్పీ వచ్చేస్తున్నాడు, యాక్షన్ తీసేసుకుంటాడు అంటున్నారు. హ్మ్. ఎవరు రావట్లా. ఎవరు రావట్లా. వచ్చాడే వెళ్ళిపోయాడు, వచ్చాడు ఎస్పీ అన్నారు. హ్మ్. ఇది యాక్షన్ జరిగింది, కొట్టేస్తాడు, అందరిని లాఠీ చార్జ్ చేసేస్తాడు, రాంబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు అన్నారు. హ్మ్. వచ్చాడు, టక్కున వెళ్ళిపోయాడు. హ్మ్. ఎందుకు వెళ్ళిపోయాడు అని ఎవరైనా ఆయన అడిగితే పైనుంచి కబురు వచ్చిందని అందుకు వచ్చేసాను అని చెప్పి లీక్ చేశాడు ఆయన. ఓకే. ఏం చేయగలుగుతారు? ఇక పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ చదివిన వ్యక్తి కూడా కళ్ళ ముందే నేరం జరుగుతుంటే, దట్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే ఎగ్జాక్ట్లీ. ఆ! యు ఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ అంటే ఎంత క్షమించరాని నేరం అండి ఇది. హ్మ్. హ్మ్. ఇంతకన్నా సమాజంలో ఇంకేమైనా నేరం ఉంటుందా? పోలీసులు చేసే నేరం. క్రైమ్ వాళ్ళే క్రైమ్ కమిటీ. వాళ్ళే క్రైమ్ని వాళ్ళే ప్రోత్సహించిన వాళ్ళు అవుతున్నారు కదా. ఇది ఎంత దుష్ట సాంప్రదాయం, ఎంత రాంగ్ ప్రిసీడెన్స్. వాళ్ళు అంబటి రాంబాబు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, రేపు మా ప్రభుత్వాలు రావచ్చు. ఇంతేనా? ఇలాంటి ప్రిసిడెంట్ ఏర్పడిపోయిన తర్వాత ఇది ఒక మచ్చుతునగ ఉదాహరణలాగా మిగిలిపోయి పెద్దాన్ని దీన్ని పోల్చుకోవడం సమంజసమా?